గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఉద్యోగం నిమిత్తం ఇటీవల యూకేకు వెళ్ళింది. జాబ్ చేసి స్థిరపడుతుందని ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆశపడ్డారు. అయితే వీరుంటున్న ఇంటి సమీపంలో ఓ పూల చెట్టుంది. ఆ యువతిని ఆ చెట్టు పువ్వులు, ఆకులు సరదా కోసమని నోట్లో వేసుకుని నమిలింది. ఇక వెంటనే ఊసేసింది. కానీ ఆ పువ్వులను నమిలిన కొన్ని గంటలకే ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇక వెంటనే అప్రమత్తమైన ఆమె స్నేహితులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫలితం లేకపోవడంతో చికిత్స పొందుతూ ఆ అమ్మాయి ఇటీవలే ప్రాణాలు కోల్పోయింది. ఇంతవరకు ఈ యువతి పువ్వులు నమిలిన కారణంగా మరణించిందా, లేదంటే మరేదైనా కారణం ఉందా? ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగింది? ముసిముసి నవ్వులు నవ్వుతూ చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు సూర్య సురేంద్రన్. కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన ఈ యువతి ఉద్యోగం నిమిత్తం ఇటీవల యూకేకి వెళ్ళింది. అయితే అక్కడ ఆమె ఇంటి సమీపంలో ఉన్న అరళి పువ్వు, దాని ఆకులను సరదా కోసమని నమిలింది. దీంతో వెంటనే వాటిని ఊసేసింది. ఇక మరుసటి రోజు కేరళ వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కింది. కొచ్చి ఎయిర్పోర్టుకు రాగానే సూర్య సురేంద్రన్ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషాదం ఏంటంటే చికిత్స పొందుతూ సూర్య సురేంద్రన్ సోమవారం ప్రాణాలు కోల్పోయింది. ఉన్నట్టుండి ఈ అమ్మాయి మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలాగా ఏడ్చారు. అనంతరం ఈ యువతి మృతిపై స్పందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణం తెలుసుకునేందుకు ఆ శాంపిళ్లను ల్యాబ్కు పంపించారు. ఇంకా ఆ యువతి మరణానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సూర్య సురేంద్రన్ సరదాగా అరళి పువ్వు నమిలి కొన్ని గంటలకే ఇలా కళ్ళు తిరిగి పడిపోవటం, చికిత్స పొందుతూ సోమవారం మరణించడం అనేది బాధాకరమైన విషయం. ఇంతకు ఈ యువతి ఆ చెట్టు పువ్వు, ఆకులు నమిలిన కారణంగానే చనిపోయిందా, లేదంటే మరేదైనా కారణం ఉందా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.